తెలంగాణ వ్యాప్తంగా మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ముగియడం జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక లంచ్ బ్రేక్ తర్వాత అంటే 2 గంటలకి అటు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని కేంద్రాల్లో ఎవరైతే ఇంకా లైన్లో ఉంటారో క్యూ లైన్లో వాళ్ళకి 1 గంట వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఇక రిజల్ట్ అనేది కూడా ఈ రోజే ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే మొదటి విడత రెండవ విడతలో జరిగిన సంఘటనలని దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. మూడో విడత ఎన్నికలకి సంబంధించి మహబూబాబాద్ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని అందజేయడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, మనం చూస్తున్నాం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ దాదాపు ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మహబూబాబాద్ లో ఎవరైనా క్యూ లైన్ లో వేచి ఉన్నారా? వాళ్ళకి అధికారులు ఎప్పటి వరకు సమయం ఇచ్చారు? ఇక అదేవిధంగా కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల పోరు ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. కొత్తగూడలోని పొగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులపై స్వల్ప ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో అదొక్క సంఘటన తప్ప జిల్లాలో ప్రశాంతంగా మూడో విడత ఎన్నికల సర్లే అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. సరిగ్గా 1 గంట సమయానికి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా తాళాలు వేసి ఎవరైతే లోపల వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. మొత్తం జిల్లాలో 150 స్థానాలకు సర్పంచ్ స్థానాలతో పాటు 1138 వార్డు స్థానాలకు కూడా ఈరోజు ఎన్నికలు జరిగాయి. సుమారుగా 19 గ్రామాలు మాత్రం ఏకగ్రీవం అయ్యాయి. ఈ నెల 11వ తేదీన మొదటి విడత, 14న రెండో విడత, ఈరోజు 17న మూడో విడత కూడా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బిఎన్ఎస్ 163 సెక్షన్ ప్రకారం పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని ప్రచారంతో పాటు ఇతర గుమ్ముగూడు లేకుండా చేసేందుకు కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సుమారుగా 2 విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడత కూడా అదే రీతిలో కూడా ముగిసింది. 1 గంట సరిగ్గా 1 గంట సమయానికి పోలింగ్ కేంద్రం తాళం వేసి 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుండి కూడా పోలింగ్ సంబంధించిన అన్ని ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 2 గంటల నుండి సుమారుగా 8 గంటల లోపు పూర్తి స్థాయిలో 150కి సంబంధించిన సర్పంచ్ స్థానాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో రిజల్ట్ కూడా రానుంది. మొదటగా వార్డు స్థానాల లెక్కింపు, తర్వాత సర్పంచ్ స్థానాల లెక్కింపు కూడా జరగనుంది. రత్న, అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.